హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వీరయ్య దయ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. వాళ్ళకి రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తుల తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి 4 మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాము కరిచింది. ఇరుగు పొరుగుల సహాయంతో రాజయ్య తండ్రికి దహనక్రియలు జరిపించి వచ్చాడు. ఇంటి దగ్గర ఏడ్చి ఏడ్చి సొమ్ముసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గుడ్లగూబల అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదకి ఎగిరిపోయినట్లు ఆమె కలగని కెవ్వున అరిచి లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, "ఏమైంది మంగమ్మ, పీడకలగాని వచ్చిందా?" అని అడిగారు. "నా మొగుడు దయ్యమయ్యాడు" అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్లకు చెప్పింది. వీరయ్య చనిపోయిన 3వ రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు క్రింద మూర్చపోయి పడి ఉన్న ఒక కోమటిని ఊరివాళ్లు తీసుకుని వచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు. కోమటి మొదట పిచ్చి చూపులు చూసి తర్వాత తేరుకొని క్రితం రాత్రి తనకు జరిగింది చెప్పాడు. ఆ కోమటిది సమీపంలో ఉన్న మరొక గ్రామం. అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను 3వ జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. అతను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూబలు అరవటం వినిపించి భయం పుట్టింది. మర్రి ఆకులు గలగలమన్నాయి. మర్రి ఊడపట్టుకుని తెల్లని పంచె లాల్చీ వేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే కోమటికి దయ్యాల భయం. దానికి తగ్గట్టుగా ఆ దయ్యము, "ఒరే కోమటి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నేనెవరో తెలుసునా, వీరయ్యను" అన్నది. వెంటనే కోమటికి స్పృహ తప్పింది. కోమటి మాటలలో నమ్మకం కుదిరి ఊరివాళ్లు కోమటి పోగొట్టుకున్న డబ్బు కోసము మంగమ్మ ఇల్లంతా గాలించారు. కానీ వాళ్ళకి అక్కడ చిల్లి గవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. గంగి గోవులాటి తన భర్త దయ్యం కావటమే కాక పాఠశాలను బాధించి దోచుకోవటము ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది. వాళ్ళు ఆమెను పలకరించడం మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగురు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, "ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది" అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి, "ఏమీ దొరక్కపోయినా నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడై కూర్చున్నాడు. వాణ్ణి మర్యాదగా ఊరి వదిలి వెళ్ళమను, లేకపోతే నీకు మర్యాద దక్కదు" అని బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే ఊరివాళ్లు అనుకుంటున్నారు. వరుసగా మరీ 3 దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం ఛాయలకు పోవటం లేదు, అటు నుంచి రావటమూ లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రము తమలో తాము చర్చించుకొని మంగమ్మతో, "నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే గాని మాకు దెయ్యం బెడద వదలదు. రేపటి లోపల మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలము" అని హెచ్చరిక చేశారు. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళేటట్లు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పటానికి గుండె రాయి చేసుకొని చీకటి పడినాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కోతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మల్లో నుంచి, "ఆగవే, ఆగు, నా పెళ్ళాం బిడ్డలకి జరుగుబాటు కావద్దా? నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు. నేనెవరిననుకుంటున్నావు? వీరయ్యని" అన్న మాటలు వినిపించాయి. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరు వైపుకు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి జరిగిందంతా రాజయ్యకు చెప్పి, "ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు, వాణ్ణి నలుగురికి పట్టివ్వాలి" అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో, "రేపు ఊరు విడిచి వెళ్ళిపోతున్నాము" అని చెప్పేసింది. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్లరంగు పూసుకుంటే
రాజయ్య అచ్చంగా వీరయ్యలాగే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్ల ధోవతి తెల్ల లాల్చి తుడుక్కొని మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది. కొంతసేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచె తెల్ల లాల్చి ధరించి వచ్చి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు. తర్వాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొర్రకేసే చూస్తూ కూర్చున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, దొంగ వెధవ, నా పేరు పాడు చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో. నేనెవరిననుకున్నావు? వీరయ్యని అన్నాడు. ఆ మాటలకి చెట్టు మీద మనిషి క్రింద పడ్డాడు. వాడు భయంతో వణికిపోతూ, తప్పైపోయింది, క్షమించి వీరయ్య అని బ్రతిమలాడుకున్నాడు. నిన్నేమీ చేయను, ఇన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, నా మొగుడి పేరు పాడు చేస్తున్న దొంగ వెధవను చూద్దురుగాని రండి అని నలుగురిని వెంటబెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీ దెయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బిత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే పైకి తీశాడు. దొంగ వెధవ, ఇదా నువ్వు చేసే పని అంటూ ఊరివాళ్లు వాడి మీద పడి చితకతన్నారు. అప్పుడు చెట్టు తొర్రలో నుంచి రాజయ్య తొంగి చూసి, ఏంటి గొడవ, ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే అన్నాడు. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసిందంతా చెప్పిన మీదట వీరయ్య దయ్యమే నకిలీ దయ్యాన్ని పట్టి ఇచ్చినట్లు ఊళ్ళో వాళ్ళకి అర్థమైంది. పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకొని ఊళ్ళోనే ఉండమని బ్రతిమిలాడారు. దయ్యంలాగా నటించినవాడు మాత్రము ఎవ్వరికీ చెప్పకుండానే తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత వీరయ్య దయ్యాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు. మరొక కథ పేరు శామయ్య ఆత్మ. ఈ కథను రచించిన వారు హెచ్ ప్రసాదరావు గారు. ఒక ఊళ్ళో శామయ్య అనే సంపన్నుడు ఉండేవాడు. ఆయనకు భీమయ్య అనే కొడుకు ఉండేవాడు. భీమయ్య తల్లి చనిపోయిన చాలా కాలానికి శామయ్య తన ఇంట పని మనిషిగా ఉండిన చంద్రమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు పేరు రాముడు. శామయ్య రాజుగారి ఖజానాలో గణకుడుగా ఉండి పెద్దవాడైపోయి పని విరమించుకున్నాడు. తర్వాత ఆయన జబ్బు చేసి మంచాన పడ్డాడు. తనకు చావు దగ్గర పడిందని ఆయనకు తోచింది. ఆయనకు ఒక్కటే బెంగ పట్టుకున్నది. అదేమిటంటే భీమయ్యకు తన తండ్రి చేసుకున్న రెండో పెళ్లి ఇష్టం లేదు. తాను చచ్చిపోతే అతను చంద్రమ్మను రాముణ్ణి బీదరికానికి గురి చేస్తాడని శామయ్యకు దిగులు. ఆయన భీమయ్యను పిలిచి, నేను పోయాక చంద్రమ్మను రాముణ్ణి వీధిన పాలు చేసి నాకు చెడ్డ పేరు తీసుకురాకు. నేను వయసు మళ్ళినాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పే. వాళ్ళను నువ్వు పోషించను కూడా వద్దు. తూర్పు దిక్కును ఉన్న ఎకరం మేర బీడు, అందులో ఉన్న పాడు కొంప వాళ్ళకివ్వు చాలు. వాళ్ళ జీవితము నా మూలంగా భ్రష్ట్ అయిందన్న అపకీర్తి నాకు రాకుండా చూడు అన్నాడు. తండ్రి కోరిన ప్రకారమే చేస్తానని భీమయ్య మాట ఇచ్చాడు. తర్వాత శామయ్య చంద్రమ్మను పిలిచి అట్టమీద అంటించిన తన చిత్తరువు ఇస్తూ, నీ పిల్లవాడికి వయసు రాగానే ఈ బొమ్మను న్యాయాధికారికి చూపించి ఆ బొమ్మలో ఉన్న రహస్యం ప్రకారము జరిపించమని వేడుకో అని సలహా ఇచ్చి కన్నుమూశాడు. శామయ్య పోయేనాటికి రాముడు 5 ఏళ్లవాడు. వాడికి 12 ఏళ్ళు వచ్చిందాకా భీమయ్య చంద్రమ్మను వాణ్ణి తన ఇంటనే ఉండనిచ్చి పోషించి తర్వాత వాళ్లను తూర్పు బీడులో ఉన్న పాడుబడిన ఇంటికి పంపించేసి రోజూ వాళ్ళకి ఆహార వస్తువులు లెక్క ప్రకారము పంపనారంభించాడు. ఇదేమిటని అడిగిన వాళ్ళకి అతను, వాళ్ళని ఇంతకాలం ఇంట్లో పెట్టుకున్నదే ఎక్కువ. కుర్రవాడు పెరిగాడు. ఏదైనా పని చేసుకుని బతకటం మొదలుపెట్టేదాకా భత్యం ఇస్తాను. నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం చేస్తాను అంటూ వచ్చాడు. రాముడు ఆశ్చర్యపడి, మేమిద్దరము ఒక తండ్రి బిడ్డలమే కదా. అన్న పట్టుబట్టలు కట్టి మంచి భోజనం చేయటమేమిటి? నేను నువ్వు చాలీ చాలని తిండి తింటూ ఈ కూలిపోయే కొంపలో ఉండటమేమిటి అని తల్లిని అడిగాడు. తల్లి ఏమీ చెప్పలేకపోయింది. రాముడు వెళ్ళి భీమయ్యనే ఈ మాట అడిగాడు. ఇలా నువ్వు పెద్దవాడివై పొగరుబోతు ప్రశ్నలు అడుగుతావనే మా నాన్న నిన్ను ఆ కొంపలో ఉండనివ్వమన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే అంతా చేస్తున్నాను.
సందేహముంటే వెళ్ళి ఆయన్నే అడుగు పో అన్నాడు భీమయ్య. చంద్రమ్మ తన భర్త ఇచ్చిన చిత్తరువు తీసింది. అందులో అట్టమీద అంటించిన శామయ్య చిత్తరువు తప్ప ఇంకేమీ లేదు. ఆమె దాన్ని న్యాయాధికారి దగ్గరకు తీసుకుని పోయి తన భర్త చనిపోతూ తనకు చెప్పిందంతా చెప్పింది. ఆయన చిత్తరువు అట్ట నుంచి వేరు చేసి చూశాడు. చిత్తరువు వెనక ఇలా రాసి ఉంది: న్యాయాధికారికి కామయ్య విన్నపము. నా పెద్ద కొడుకు భీమయ్య నా చిన్న కొడుకు రాముడికి భాగం పంచని పక్షంలో వాణ్ణి కనీసము తూర్పు దిక్కున ఉన్న ఎకరం బీడిలో ఉండనివ్వమన్నాను. రాముడికి వయసు వచ్చినాక ఆ స్థలం మీద భీమయ్యకు ఎలాంటి హక్కు లేనట్లు మీరు సాక్షుల ఎదుట రుజువుపరిచి దాన్ని రాముడికి ఇప్పించాలి. నా చిత్తరువుని నా ఆత్మగా భావించి నేను కోరినట్లు చేయించ ప్రార్థన శామయ్య అని రాసి ఉంది. న్యాయాధిపతి కొంచెంసేపు యోచించిన మీదట 5 పెద్దల్ని వెంటబెట్టుకుని భీమయ్య ఇంటికి వచ్చి, భీమయ్య, నీ తండ్రి నాకు కనిపించి నీ ఇల్లు గుర్తు చెప్పి పంపగా వచ్చాను. నీకు ఒక తమ్ముడు పినతల్లి ఉన్నారు కదా అని అడిగాడు. అవును, ఉన్నారు. నా తండ్రి కోరిన ప్రకారము తూర్పు దిక్కున ఉన్న ఎకరం బీడిలో వాళ్ళని ఉండనిచ్చానే అన్నాడు భీమయ్య. అది బాగానే ఉన్నది, కానీ నువ్వు ఇష్టమైతే వాళ్లకు న్యాయంగా తన ఆస్తిలో సగం ఇవ్వవచ్చునని, అలా కాని పక్షంలో ఆ బీడు అయినా లిఖితపూర్వకంగా ఇస్తే మంచిదని నీ తండ్రి అంటున్నాడు అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఎకరం బీడు ఇంటితో సహా రాసిస్తాను, అంతకన్నా ఏమీ ఇవ్వను అన్నాడు భీమయ్య. భీమయ్య చేత న్యాయాధిపతి పత్రం రాయించి ఆ ఎకరం బీడులోనూ పాడుబడిన ఇంటి మీద అతనికి ఏ హక్కులు లేవని, ఆ ఆస్తి మీద సర్వహక్కులు రాముడివేనని ఒప్పించాడు. తర్వాత న్యాయాధికారి ఆ పెద్ద మనుషుల ఎదుటనే ఇంటి గోడలు పడగొట్టగా అందులో శామయ్య దాచిన వెండి బంగారాలు బయటపడ్డాయి. వాటితో చంద్రమ్మ రాముడు సుఖంగా జీవించారు. మరొక కథ పేరు అసలుకే మోసం. ఈ కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. ఒక గ్రామంలో కామమ్మ అనే ఆమెకు 6 ఏళ్ల కొడుకు ఉండేవాడు. వాడు ఒకనాడు ఆడుకోవటానికి పోతుంటే వీధిలో ఏదో తళుక్కున మెరిసింది. అది ఒక ఉంగరం. కుర్రవాడు దాన్ని తీసుకుని ఇంటికేసి పరిగెత్తాడు. సమీపంలోనే వీధి అరుగు మీద కూర్చొని ఉన్న రామయ్య అనే ఆయన కుర్రాడు వంగటము, దేన్నో తీసుకుని పరిగెత్తటము చూసి కుర్రవాణ్ణి ఆపి, ఏమిట్రా నీ చేతిలో, పరిగెత్తుతున్నావెందుకు అని అడిగాడు. కుర్రాడు చెయ్యి విప్పి ఉంగరం చూపించి ఇది తనకు దొరికింది అని చెప్పాడు. ఒరే, నీకెందుకది, నాకిచ్చి ఈ కాని తీసుకొని పోయి ఏమైనా కొనుక్కొని తిను అంటూ రామయ్య కుర్రవాడి నుంచి ఉంగరం తీసుకుని వాడి చేతిలో ఒక కాని పెట్టాడు. కుర్రాడు ఉత్సాహంగా ఆ కానీతో తిండిబండారాలు కొని ఇల్లు చేరుకున్నాడు. ఎక్కడిదిరా అది, ఎవరిచ్చారు అని తల్లి వాడిని అడిగింది. కొనుక్కున్నాను అన్నాడు వాడు. డబ్బులెక్కడివిరా నీకు అన్నది తల్లి. పక్కింటి రామయ్య కానే ఇచ్చాడు అన్నాడు కొడుకు. వెధవ, ఊళ్ళో వాళ్ళందరినీ డబ్బుల కోసం దేబిరిస్తున్నావా అని తల్లి కోపడింది. నేనేమి దేబిరించలేదు, ఉంగరం తీసుకుని కాని ఇచ్చాడు అన్నాడు కొడుకు. ఉంగరమేమిట్రా వెధవా అని తల్లి వాణ్ణి కసిరింది. కుర్రాడు బిక్కమొహం వేసుకుని జరిగిందంతా తల్లికి చెప్పాడు. కామమ్మకి రామయ్య మీద మండుకొచ్చింది. ఆమె బయటికి వచ్చి రామయ్యతో, ఏమయ్యా, ఏమిటి బుద్ధిలేని పనులు, ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కుర్రాడికి ముచ్చటగా ఉంగరం చేయిస్తే వాడి చేతిలో కానీ పెట్టి దాన్ని కాజేస్తావా అంటూ జగడానికి దిగింది. ఏంటక్కగారు, ఉంగరమేమిటి, నేను కాజేయటమేమిటి, ఏదో పిల్లవాడు గదా అని ఒక కాని ఇచ్చాను, అంతకన్నా నాకింకేం తెలీదు అన్నాడు రామయ్య. కామమ్మ అంత తేలికగా ఊరుకునే రకం కాదు. ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టేసరికి 4 పోగయ్యారు. ఇంతలో ఒక పెద్ద మనిషి జేబులు తడుముకుంటూ అటుగా వచ్చి, ఇంతకు ముందు నేను ఇటుగా పోతూ ఉంగరం ఒకటి పోగొట్టుకున్నాను, మీలో ఎవరికన్నా దొరికితే ఇచ్చేస్తారా అని వేడుకున్నాడు. అక్కడ చేరిన వారికి కామమ్మ రామయ్య ఎందుకు పోట్లాడుకుంటున్నారో అర్థమైపోయింది. వాళ్ళు అసలు విషయము ఆ వచ్చిన పెద్ద మనిషి చెవిలో వేశారు. ఆయన పోట్లాడుతున్న వాళ్లతో, ఏం మనుషులు మీరు, ఎవరు సొత్తుకో ఆశపడి పోట్లాడుకుంటున్నారా, ఆ ఉంగరం నాది, దాన్ని నాకు ఇచ్చేసి తగువ మానండి అన్నాడు. కామమ్మ రామయ్య ఒకరి మొహం ఒకరు చూసుకుని వెంటనే మాట మార్చేశారు. పోవయ్యా పెద్ద మనిషి, మేమేదో పిల్లల విషయమై తగాదా పడుతుంటే మధ్యలో పానకంలో పుడకలాగా నువ్వేంటి,
నీ ఉంగరం ఇక్కడెవరికీ దొరకలేదు, వెళ్ళు వెళ్ళు అన్నారు వాళ్ళు కోపంగా. వచ్చినవాడు గట్టి పిండం. ఇదా మీ ఎత్తు, రండి గ్రామాధికారి దగ్గరికి అన్నాడు. గ్రామాధికారి అనగానే ఇద్దరి గుండెల్లో రాయి పడింది. అయినా ఉంగరం వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళు పెద్ద మనిషి వెంట గ్రామాధికారి వద్దకు వెళ్లారు. ఆ గ్రామాధికారి ఊరికి న్యాయాధికారి కూడాను. అతను లంచాలు మరిగి చాలా కాలంగా పక్షపాతపు తీర్పులు చెబుతూ వస్తున్నాడు. అయినా అతని మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి గ్రామస్తులలో ఎవరికీ ధైర్యం లేదు. పెద్ద మనిషి గ్రామాధికారితో తన ఉంగరం సంగతి చెప్పాడు. కామమ్మ, రామయ్య తమకు ఆ ఉంగరం సంగతి తెలియదని, ఆ పెద్ద మనిషి తమను నిష్కారణంగా అల్లరి పెడుతున్నాడని అన్నారు. కానీ గ్రామాధికారి కూడా మోసగాడే కనుక మోసం పసిగట్టి అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి కామమ్మ చేత, రామయ్య చేత నిజం చెప్పించేశాడు. చెరి 20 వరహాలు జరిమానా కట్టుకుని ఉంగరాన్ని గ్రామాధికారికిచ్చి కామమ్మ, రామయ్య వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే పెద్ద మనిషి గ్రామాధికారితో, అయ్యా, తమరు నాకెంతో సహాయం చేశారు. నా ఉంగరం నాకు ఇచ్చేశారంటే నా దారిన నేను పోతాను అన్నాడు. గ్రామాధికారి నవ్వి, అంత తొందరపడితే ఎలాగయ్యా? ఈ ఉంగరం నువ్వు తీసుకుని పోయి రేపు మరొకడు వచ్చి ఈ ఉంగరం తనదంటే నేనేం చెయ్యాలి? నమ్మదగ్గ రుజువు లేదన్నా చూపించు, నిరభ్యంతరంగా ఉంగరాన్ని తీసుకుని వెళ్ళు. అంతదాకా ఇది నా వద్దనే ఉంటుంది అన్నాడు. చేసేది లేక పెద్ద మనిషి తల వేలాడేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గ్రామాధికారి కంసాలి భద్రయ్య ఇంటికి వెళ్ళి, చూడు భద్రయ్య, అత్యవసరంగా డబ్బులు కావలసి వచ్చింది. అప్పు చేయటం మనకి ఇంటా వంట లేదు. నా భార్య చేతి ఉంగరం తెచ్చాను, దానికి ఖరీదు కట్టి ఇవ్వు అన్నాడు ఉంగరాన్ని భద్రయ్యకిస్తూ. భద్రయ్య దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ఈ ఉంగరము 400 వరహాలు చేస్తుంది. నా దగ్గర ఇప్పుడు 200 పైన లేదు. దీన్ని మరెవరి వద్దకైనా తీసుకుని పొండి అన్నాడు. ఈ విషయము ఇంకొకరికి కూడా తెలియటం దేనికని గ్రామాధికారి భద్రయ్యతో, పర్వాలేదులే భద్రయ్య, నీ దగ్గర ఉన్నంత ఇప్పుడివ్వు, మిగతాది రేపు సాయంత్రానికి సర్దితే చాలు అన్నాడు. భద్రయ్య 200 వరహాలు తెచ్చి ఇచ్చాడు. గ్రామాధికారి డబ్బు తీసుకుంటూ, భద్రయ్య, ఈ సంగతి ఎక్కడా చెప్పకు అన్నాడు. మర్నాడు సాయంత్రము గ్రామాధికారి భద్రయ్య ఇంటికి వచ్చి మిగతా డబ్బు అడిగాడు. డబ్బా? నేను మీకేం డబ్బివ్వాలి, దేనికి ఇవ్వాలి అన్నాడు భద్రయ్య. భద్రయ్య, నన్ను మోసం చేయ జోడకు, రాజుగారితో చెప్పి నీ తల తీయించేయగలను అని గ్రామాధికారి బెదిరించాడు. భద్రయ్య భయపడలేదు. అతను గ్రామాధికారి వెంట రాజుగారి సభకు వెళ్ళి రాజు సమక్షంలో గ్రామాధికారి చెప్పిన దాంట్లో అబద్ధం లేదని, అంతా నిజమేనని ఒప్పుకున్నాడు. రాజు భద్రయ్యకు పెద్ద జరిమానా విధించాడు. మోసగాళ్ళందరికీ మీరు ఈ జరిమానా విధిస్తున్నట్లయితే గ్రామాధికారికి కూడా విధించండి అన్నాడు భద్రయ్య. గ్రామాధికారి ఏం మోసం చేశాడు అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. భద్రయ్య ఆ ఉంగరం గురించి ఊళ్ళో జరిగిందంతా రాజుకు చెప్పాడు. అన్నీ అబద్ధాలేనన్నాడు గ్రామాధికారి. అప్పుడు భద్రయ్య ఇలా అన్నాడు, ఆ ఉంగరాన్ని నేను ఒక రాజోద్యోగి కోసం చేసి ఇచ్చాను. అది నకిలీ ఉంగరం. ఆయన నా దగ్గరకు వచ్చి తన భార్య వజ్రపుటుంగరం కోసము పోరు పెడుతున్నదని, తనకు అంత స్తోమత లేదని అన్నాడు. నేను ఆయనకి చౌకలో ఒక నకిలీ ఉంగరం చేసి ఇచ్చాను. దాన్ని ఆయన తీసుకుని పోతూ దారిలో పోగొట్టుకున్నాడు. దాన్ని మోసం చేసి ఈ గ్రామాధికారి చేజెక్కించుకున్నాడు. నేను చెప్పిన రాజోద్యోగి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు అన్నాడు. భద్రయ్య మాట అనగానే ఒక రాజోద్యోగి లేచి భద్రయ్య మాట నిజమని ఒప్పుకున్నాడు. రాజుకి గ్రామాధికారి మీద అమితమైన కోపం వచ్చింది. ఆయన భద్రయ్యతో, గ్రామాధికారితో పాటు నువ్వు కూడా మోసకారివే కదా అన్నాడు. భద్రయ్య నవ్వి, మహారాజా, మా గ్రామాధికారి ఇలాంటి మోసాలు, అక్రమమైన తీర్పులు చాలా కాలంగా చేస్తున్నాడు. ఇప్పుడు వాటిని బయటపెట్టే అవకాశం వచ్చింది గనక ఇలా నాటకం ఆడాను. నేను మోసగాడిని అయితే నకిలీ ఉంగరానికి 200 వరహాలు ఇస్తానా అన్నాడు. ఈ మాట రాజుకు నచ్చింది. ఆయన భద్రయ్య తెలివిని ఎంతో మెచ్చుకొని గ్రామాధికారి చేత భద్రయ్యకు 1000 వరహాలు ఇప్పించి గ్రామాధికారి పదవి నుంచి తొలగించడమే కాక కఠిన శిక్ష కూడా అతనికి విధించాడు. మరొక కథ పేరు చెలించని మనస్సు. ఈ కథను రచించిన వారు వి. జయరాం రెడ్డి గారు. ఒక ఊళ్ళో ఈశ్వరయ్య అనే సాధారణ కుటుంబీకుడు ఉండేవాడు. వయసు మళ్లే నాటికి అతను జీవితంలో కష్ట సుఖాలన్నింటినీ చూశాడు.
అతనికి సంసారం మీద విరక్తి కలిగింది. బంధాలన్నింటినీ తెంచుకొని కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి సందర్శించి తరించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఒక మంచి రోజు చూసి కాశీయాత్రకు బయలుదేరాడు. దారిలో ఈశ్వరయ్యకు మరి 3 యాత్రికులు తారసపడ్డారు. వాళ్ళ ముగ్గురిది ఒకే ఊరు. ఒకడు పర్వతయ్య అనే నగల వర్తకుడు. అతను వ్యాపారంలో లక్షలు గడించి పొలాలు ఇళ్ళు కొన్నాడు. కానీ శాంతి పొందలేక ఇంత పుణ్యం మూట కట్టుకుందామని కాశీయాత్ర చేస్తున్నాడు. మిగిలిన 2 అన్నదమ్ములు. పెద్దవాడు చంద్రయ్య డబ్బు సంపాదించడానికి, చిన్నవాడు సూరయ్య విద్య సంపాదించడానికి కాశీకి పోతున్నారు. 4 కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసి అరణ్య ప్రాంతానికి ప్రవేశించారు. ఆ అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక పొదలో తళుక్కున మెరుస్తూ ఒక వజ్రం కనిపించింది. దాని చుట్టూ మనిషి పుర్రే ఎముకలు ఉన్నాయి. దాన్ని చూడగానే ఈశ్వరయ్యకు తప్ప మిగిలిన 3కి కళ్ళు మెరిశాయి. వాళ్ళు ఒక్క పరుగున పొద దగ్గరికి వెళ్లారు. నగలవర్తకుడు పర్వతయ్య వజ్రాన్ని తన చేతిలోకి తీసుకొని పరిశీలించి, ఇది అసాధారణమైన వజ్రం, దీని విలువ లక్షల్లో ఉంటుంది. ఈ వజ్రం గలవాణ్ణి ఏ పులో చంపేసినట్లు కనబడుతుంది అన్నాడు. వజ్రం విలువ తెలియగానే ఆ 3 ఆశయాలు గాలికి ఎగిరిపోయాయి. చంద్రయ్య ఇలా అనుకున్నాడు, ఆ వజ్రంలో 4కి వాటా ఉంటుంది. దాని ఖరీదులో 4వ వంతు నాకు వస్తుంది. ఆ డబ్బుతో నేను ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం కోసము కాశీ దాకా వెళ్ళటం దేనికి? సూరయ్య ఇలా అనుకున్నాడు. కాశీ దాకా వెళ్ళి చదువుకున్నా చివరకు సంపాదనే కదా నా లక్ష్యం. ఈ వజ్రం విలువలో నాకు వచ్చే భాగంతో అన్నతో కలిసి వ్యాపారం చేస్తే చాలా లాభం ఉంటుంది. ఏ గురుపీఠం దొరికినా అంత డబ్బు రాదు. ఇక పర్వతయ్య పుణ్యం మాటే మరిచి ఇలా అనుకున్నాడు, ఈ వజ్రాన్ని సరసమైన ధరకు నేనే కొనేసుకుంటే దాన్ని తగిన వాడికి అమ్మి ఎంతో లాభం పొందగలుగుతాను. వజ్రాన్ని చూసి చలించనివాడు ఈశ్వరయ్య ఒక్కడే. దుర్మరణం పొందిన మనిషి ఎముకల మధ్య కనిపించిన ఆ వజ్రము అతడిలో కొంత అసహ్యం కూడా కలిగించింది. అయినా అతను మిగిలిన 3 ఏం చేసినా దానికి ఒప్పుకుందామనుకున్నాడు. దగ్గరలో ఏదైనా పట్టణం ఉంటే అక్కడ వజ్రానికి వెల కట్టించుదామని వాళ్ళు అనుకుంటున్నారు. అందరిలోకి చిన్నవాడైన సూరయ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఎక్కి చుట్టూ కలియ చూసి దిగివచ్చి కనుచూపు మేరలో ఒక్క పల్లె కూడా లేదని చెప్పాడు. చీకటి ముంచుకు వస్తూ ఉండటం చేత 4 ఆ చెట్టు క్రిందనే మజిలీ చేశారు. వాళ్ళు వజ్రాన్ని ఆ చెట్టు తొర్రలో ఉంచి చెట్టు మొదట్లో ఎండు పుల్లలతో పెద్ద మంట వేసి క్రూర జంతువులు రాకుండా తెల్లవార్లు కాపలా కాయటానికి తమలో తాము వంతులు వేసుకున్నారు. తెల్లవారి మిగిలిన వాళ్ళు లేచేసరికి సూరయ్య లేడు. చెట్టు తొర్రలో వజ్రమూ లేదు. అతను వజ్రం తీసుకుని పారిపోయాడు. చేసేది లేక మిగిలిన 3 తమ ప్రయాణం సాగించారు. వాళ్ళు కొంత దూరం పోయేసరికి వాళ్ళకి సూరయ్య శవం కనిపించింది. అతని శరీరము నల్లగా కమిలిపోయింది. నోటి వెంట నురుగు వస్తున్నది. చేతిలో వజ్రం మెరుస్తున్నది. తమ్ముడి శవాన్ని చూసి చంద్రయ్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, బతికి ఉంటే బాగా చదువుకొని ఏ పీఠాధిపతో కావలసినవాడు, వాడి వక్రబుద్ధే వాణ్ణి పాము రూపంలో కాటేసింది అన్నాడు. పర్వతయ్య చంద్రయ్యను ఓదార్చాడు. సూరయ్య శవాన్ని చూసి ఈశ్వరయ్య గడగడ ఉనికిపోయాడు. వజ్రాన్ని చూస్తేనే అతనికి కంపరమెత్తింది. 3 సూరయ్య శవాన్ని దహనం చేసి ప్రయాణం సాగించి ఒక పెద్ద పట్నం చేరుకొని పట్నం శివార్లలో ఉన్న ఒక సత్రంలో రాత్రికి బస చేశారు. ఈశ్వరయ్య ఒక గది, మిగిలిన 2 మరొక గది తీసుకున్నారు. ఈశ్వరయ్య ఏకాంతంగా ఉండగోరి వేరే గది తీసుకున్నాడు. తెల్లవారిన తర్వాత తనకు వజ్రంలో వాటా అవసరం లేదని మిగిలిన 2తో చెప్పటానికి అతను నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి పర్వతయ్య చంద్రయ్య తమ వద్ద ఉన్న వజ్రాన్ని చూసుకొని మురిసిపోతూ అందులో ఈశ్వరయ్యకు వాటా లేకుండా చేయటానికి వాళ్ళు తెల్లవారేలోపుగా అతనితో చెప్పకుండా పారిపోవాలని నిశ్చయించుకున్నారు. తలుపు సందుల్లో నుంచి ఎవరివో కళ్ళు తమ వజ్రాన్ని చూస్తున్న సంగతి వారికి తెలియదు. తెల్లవారుతూనే ఈశ్వరయ్య నిద్రలేచి తన నిర్ణయాన్ని తన మిత్రులకు తెలియచేయటానికి వాళ్ళ గదికి వెళ్ళాడు. గదిలో 2 చచ్చిపడి ఉన్నారు. వజ్రం కోసము గది అంతా చూశాడు. అది కనిపించలేదు. ఆ వజ్రం కోసము ఎవరో వాళ్ళని హత్య చేశారు. వజ్రం మీద ఈశ్వరయ్యకు మరింత అసహ్యం పుట్టింది. ఈశ్వరయ్య ఒంటరిగా కాశీకి బయలుదేరాడు.
పట్నం దాటగానే అతనికి యాత్రకు వెళ్లే బైరాగుల బృందం ఒకటి కనపడింది. బారడేసి గడ్డాలతోనూ జడలు కట్టిన జుట్టుతోనూ నుదుట విభూది రేఖలతోనూ రుద్రాక్ష మాలలతోనూ ఆ బైరాగులు ఈశ్వరయ్య దృష్టికి ఎంతో శాంత స్వరూపుల్లాగా కనిపించారు. ఈశ్వరయ్య వాళ్లతో కలిసిన క్షణం నుంచి అతని మనసు దృఢంగా భగవంతుడి మీద లగ్నమైంది. ప్రయాణము ఉల్లాసంగా సాగటానికి బైరాగులు రకరకాల పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తూ నడుస్తున్నారు. వాళ్లతో కలిసి నడుస్తున్న ఈశ్వరయ్యకు ఒక పొదలో ఏదో తళతళ మెరుస్తూ కనపడింది. దాని చుట్టూ ఒక పుర్రే, కొన్ని ఎముకలు ఉన్నాయి. వెంటనే ఈశ్వరయ్య చటుక్కున మొహం తిప్పుకొని చెరచెరా ముందుకు సాగి బైరాగుల్ని చేరుకొని వాళ్లతో పాటు నడిచి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.